నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో అందరికీ సీట్లు చిరిగిపోతున్న టైంలో అయితే అక్కడ నెల్లూరు నుంచి వెళ్ళి మన విజయసాయి రెడ్డి గారి అల్లుడైన శరత్ చంద్ర గారిని అక్కడ ఎంపీ బరిలోకి దించాలని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. కానీ ఇదే తరుణంలో అక్కడ నుంచి టీడీపీ నుంచి వెళ్ళి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో అందుకే తను అంటే లైక్ దూరంగా ఉంటున్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నుంచి చాలా మంది బయటకు వచ్చేసారు, మనం చూసాం. సో ఇదే తరుణంలో ఎంపీ అభ్యర్థులు దొరక్క అంటే లిక్కర్ స్కామ్లో ఉన్న వ్యక్తిని తీసుకోవడం జరిగింది. ఎవరంటే మన విజయసాయి రెడ్డి అల్లుడైన శరత్ చంద్ర రెడ్డి గారిని తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అండ్ ఇంకొకటి ఏంటంటే టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి తను దూరంగా ఉంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి ముందే ఊహించి దూరంగా ఉంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇదే టైంలో అక్కడ నుంచి మళ్ళీ ఆలీ గారి పేరు కూడా వినిపిస్తుంది. సో అసలు ఈ కథ ఎటు తిరుగుతుంది, ఎన్ని టర్న్స్ ఉన్నాయనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో మీరు చెప్తే మేము వింటాం సార్. జగన్మోహన్ రెడ్డి బీఫామ్ అంటే భయపడిపోతున్నారు. ఆయన సీటు ఇస్తాను అంటే జనం పారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అభ్యర్థులే దొరకని పరిస్థితి. ఒకప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో 22 మంది లోక్సభ సభ్యులు 11 మంది రాజ్యసభ సభ్యులతో ఇవాళ దేశంలో 3వ 4వ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని పరిస్థితి ఒక్క టర్మ్కే చతికిల పడే పరిస్థితి. అంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడు అనేది వచ్చిందో, వైసీపీకి రాజీనామా చేశాడో అక్కడే అర్థమైపోతాం. నిన్నటి దాకా అతనికి జగన్మోహన్ రెడ్డి వెనక ఇతనే బలమైన వ్యక్తి. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పారిపోతున్నాడంటే, ఇతనికి జలకాయి చేసి వెళ్ళిపోయాడంటే, జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుండే ఉంటుంది, మొన్న ఢిల్లీ వెళ్ళాడు. ఒక 15 రోజుల క్రితం ఢిల్లీ వెళ్తున్నప్పుడు సీఎం మామూలు ఆఫీస్ నుంచి ఇతనికి ఫోన్ వచ్చింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. సీఎం గారు ఢిల్లీ వస్తున్నారు సార్, మీ ఇంట్లోనే ఉంటారంట, సారీ అన్నాడు. సీఎం వస్తున్నాడు, మీ ఇంట్లో బస్ చేస్తాడు అంటే సారీ చెప్పి నేను ఉండట్లేదు, నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాను అనో ఏదో చెప్పాడు. అప్పుడే మనకు అర్థమైపోయింది సినిమా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయి, ఆయన అందరికీ దూరం అయిపోయాడు. ఆయన అహంభావం ఇవాళ అతనికి ఒక పెద్ద ప్రతిబంధకం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరు సీట్లకి అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఇప్పుడు మంత్రులు పారిపోతున్నారు. ఆయన క్యాబినెట్లో మంత్రి తెలుగుదేశం వైపు చూస్తున్నాడు, తెలుగుదేశం టికెట్ అడుగుతున్నాడు. ఆ గుమ్మనూరు జయరామ్ అనే అతను ఆలూరు నుంచి జయరామే రేపు రాబోయే తెలుగుదేశం క్యాండిడేట్ అని జయరామ్ తమ్ముడు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఎంపీలు ఇప్పుడు 7 జాబితాలో ఏమి ఇచ్చాడు, ఇప్పటి వరకు ఒక 70 మందిని మార్చాడు. ఓ 14 మంది ఎంపీలను అటు ఇటు చేశాడు. విశాఖపట్నం మాధవి, ఆమె ఇప్పుడు ఎంపీగా ఉందో తెలియదు, అసెంబ్లీకి ఉందో తెలియదు. ఆమెనేంటి ముందు అరకు ఎంపీగా వద్దు, అసెంబ్లీకి వేయమన్నారు. మళ్ళీ అసెంబ్లీలో ఇంకొకళ్ళని తీసుకొచ్చారు. ఆమె ఇప్పుడు త్రిశంకు స్వర్గం. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అతని భార్యని కొడుకుని కిడ్నాప్ చేశారు. ఎవరో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఆడిటరు కొట్టు వదిలిపెట్టారు. ఆ దెబ్బకి అసలు ఆయన ఏమన్నాడు, నేను ఇక్కడ వ్యాపారాలు మోసేసుకుని హైదరాబాద్లో పెట్టుకుంటున్నా అన్నాడు. ఆ ఎంపీ సీటు ఖాళీ అయింది, అతను అసెంబ్లీలో వేస్తాడు, ఏదో తిరుగుతున్నాడు అక్కడ. అక్కడ ఎవరు అభ్యర్థులు లేరు. ఏలూరు ఆయన శ్రీధర్ కోటగిరి హనుమంతరావు కొడుకు, అసలు కాడి కింద పడేశాడు, నేను కంటెస్ట్ చేయను అన్నాడు. అభ్యర్థులు ఎవరు దొరక్క ఏం చేశాడు, అక్కడ కారుమూరి నాగేశ్వరరావు కొడుకునే పెట్టుకున్నాడు, మంత్రి గారు అబ్బాయిని సునీల్ ఎవరిని అతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు ఇవాళ విజయవాడలో అభ్యర్థి లేడు, అందుకని తెలుగుదేశం ఆయన తెచ్చుకున్నాడు. ఎవరిని, కేశినేని నానిని. గుంటూరులో క్యాండిడేట్ లేడు. గుంటూరు నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు చక్కగా ఉన్నట్టుంటాడు, అక్కడ ఎమ్మెల్యేలంతా ఆయనే కావాలని కోరుకున్నారు. పల్నాడు
ఎమ్మెల్యేలంతా. అతన్ని గుంటూరులో ఏమనేసరికి ఆయన అసలు నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పి జాయిన్ అయిపోతున్నాడు. అటు నరసరావుపేటకి అభ్యర్థులు లేరు, ఇటు గుంటూరుకి అభ్యర్థులు లేరు. ఇప్పుడు గుంటూరులో అయోధ్య రామిరెడ్డి వాళ్ళ బావమరిదిని ఏదో అడిగినట్టున్నాడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని. అతను నా వల్ల కాదు, నేను చెయ్యనని చెప్పేసినట్టున్నాడు. ఇప్పుడు మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చాడు కదా, ఇతన్ని అక్కడ ఎంపీగా పెడతారా? ఇప్పుడు నరసరావుపేటకు అభ్యర్థిగా దొరక్క నెల్లూరు నుంచి అనిల్ కుమార్ని అక్కడికి తీసుకెళ్లారు. ఇప్పుడు నువ్వు స్టోరీ నెల్లూరుతోనే బిగిన్ చేసి అక్కడికే వస్తున్నాం మనం. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు ఇవాళ తెలుగుదేశంలో చేరాల్సి వచ్చింది? అనిల్ కుమార్కి సీట్ ఇవ్వడానికి వీల్లేదన్నాడు. అనిల్ కూడా నోరు బారేసుకున్నాడు, చంద్రబాబు మీద పిచ్చి పిచ్చి మాటలన్నీ తిట్టినాడులే, లోకేష్ని బూతులు తిట్టిన బ్యాచ్ ఇదంతా. కొడాలి నాని, రోజా, పేర్ని నాని, ఆ గుడ్డు మంత్రి, ఆ బ్యాచ్లో ఇతను కూడా ఎవరు, వెల్లంపల్లి. ఈ అనిల్ వల్ల పార్లమెంట్ సీటే పోయే ప్రమాదం ఉంది, ఇతను నాకు వద్దు అని చెప్పి కొన్ని 2-3 సీట్లు చెప్పాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి మాట విన్నట్టుగానే నటించి ఏం చేశాడు, అనిల్ క్యాండిడేట్కి సీట్ ఇచ్చి అక్కడ అనిల్ ఏం చేశాడు, నరసరావుపేట ఎంపీగా వేయమన్నాడు. అతను ఏదో ఒకటి అసలు లేని దానికి వచ్చింది కదా అని చెప్పి, ఓ నేను మీసం తిప్పటం నెల్లూరు వాళ్ళకి నచ్చట్లేదు, నాకు మీసం తిప్పే స్థానం ఇచ్చాడు నరసరావుపేట, ఇక నా పనిలా తొడగొట్టడం మీసం తిప్పటమే అని అతను ఏదో పోతున్నాడు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరి బలమైన అభ్యర్థి అన్నమాట. అక్కడ ఇవాళ నెల్లూరు ప్రకాశం జిల్లాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని భూకంపం తెప్పించాయి. ఏది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే తెలుగుదేశంలో చేరాడో నెల్లూరులో ఇంకా తెలుగుదేశం గన్ షాట్గా గెలుస్తాం. ఆల్రెడీ అక్కడ 3 ఎమ్మెల్యేలు ఈయన సస్పెండ్ చేశాడు శాసన మండలి ఎన్నికల్లో. కోటంరెడ్డి, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి, ఆ తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఇంతమంది వాళ్ళ నెల్లూరులో జగన్ యొక్క వీర విధేయులు వైసీపీ వాళ్ళంతా ఎటు వెళ్ళారు, తెలుగుదేశం వైపు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇవాళ నెల్లూరులో క్యాండిడేటే లేడు. ఇక ఎవరు దొరక్క ఇంకేం చేశాడు, విజయసాయి రెడ్డి అల్లుడు, 1000 కోట్లు ఉన్నాయి కదా ఆ లిక్కర్ స్కామ్, శరత్ చంద్రారెడ్డినే దించమన్నట్టున్నారు. అయితే ఇక్కడ ఆయన కూడా నో చెప్పినట్టు, అంటే ఆయన కూడా ఎట్లా నేను ఓడిపోతాను కదా ఇక్కడ ఎందుకు పోటీ అని చెప్పేసి పరారీలో ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి సార్. ఆ ప్లేస్ లో సినీ నటుడైన ఆలీ గారిని దించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? అంటే బలిపశు ఆలియా స్కేప్ గోట్ అంటే అలానే అనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు ఆలీ అతను ఫిల్మ్ యాక్టర్, ఆయన రాజమండ్రి, ఆయన స్వస్థలం అక్కడ, బంధుత్వాలు అక్కడ ఉంటాయి. అతనంతా రాకపోకలు, అక్కడ ఏదైనా చేసినా, అతను ఏదైనా ఎవరికన్నా హెల్ప్ చేసినా, అతను సంపాదించుకుందా అంటే కొంతమందికి చదువులకో ఏదైనా ఇచ్చినా అక్కడ చేసి ఉంటాడు. నెల్లూరు అతనికి అపరిచితం. అక్కడ తీసుకొచ్చి అక్కడ అతను కంటెస్ట్ చేయమంటే ఇప్పుడు అతను ఏదో అడ్వైజర్ పోస్ట్ లోనో ఏదో ఉన్నాడు. ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు, ఆలీ అతను ఏంటి రాజకీయంగా రావాలన్న ఉబలాటం బాగా ఉన్నట్టుంది. నిన్న కూడా ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఏమని, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, నా సేవలు ఆయన ఎక్కడ ఉపయోగించుకుంటాడో అక్కడ కంటెస్ట్ చేయడానికి. అంటే రెడీగా ఉన్నాడు 100 కోట్లు మరేమో చదివించుకోవటానికి. పార్టీకి ఎంత ఇస్తాడు, అక్కడ ఎంత ఖర్చు పెడతాడు. ఇవాళ ఎంపీగా పోటీ చేయాలంటే పార్టీకే 140 కోట్లు. ఇక్కడ రేట్ కూడా ఫిక్స్ చేశారు కదా ఆల్రెడీ. మరి ప్రచారానికి ఎంత యూజ్ చేస్తారంటారు? మరి అదొక 150, 300 కోట్లు మటాష్. ఎవరు, ఇవాళ ఆలీ దానికి సిద్ధపడే ఇవాళ అతను అక్కడ దిగుతాడా? ఓడిపోయే సీటుకి ఇంత అవసరమా? అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ సార్, ఏంటంటే ఆలీ గారు ఫస్ట్ నుంచి చూస్తున్నారు, అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అక్కడ వైసీపీ ప్రభుత్వానికి అంత స్కోప్ లేదు, అంటే గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఆయన ఇన్ని డబ్బులు ఖర్చు చేసుకొని అక్కడ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఉందంటారా? అది తనకి నష్టం చేకూరుస్తుంది అని చెప్పేసి తనకు అనిపించట్లేదా? మరి ఇప్పుడు అది ఆలీ తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవాళ పోటీ చేపిస్తాడు, నెక్స్ట్ ఏంటి అతని పరిస్థితి, గెలిచిన తర్వాత పరిస్థితి ఏంటి, ఓడిన తర్వాత పరిస్థితి ఏంటి, మళ్ళా నీ ముఖం చూస్తాడా? ఇవాళ ఇంతమందిని గెలిపించి 151 మంది ఎమ్మెల్యేని గెలిపించి 22 మంది ఎంపీలను గెలిపిస్తేనే ఇంత చెండాలని చేస్తున్నాడే, ఏంటి తలకిందులు చేశాడే, ఉల్టా పల్టాయే కదా, అటు ఇటు వాళ్ళని తీసుకొచ్చి అటు ఇటు, వీళ్ళని తీసుకొచ్చి ఇటు. ఇప్పుడు సీట్లు కోల్పోయిన 40 మంది దుమ్మెత్తిపోస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వీళ్ళందరూ కూడా మొన్న ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే
ఎట్ట తిట్టు వదిలిపెట్టాడు? రైట్. ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు, నువ్వు వద్దు నీ ఎంపీ సీటు వద్దు అని చెప్పేసి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు అతను? ఒకప్పుడు మోటార్ సైకిల్ మీద తిరిగినాడు, ఇవాళ ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు మాకు వీళ్ళు పెత్తనం ఎక్కడిచ్చారండి? మమ్మల్ని ఏం చేయనిచ్చారు? మా మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? మేమేమైనా చేస్తే కదా వ్యతిరేకత. అంతా చేసింది వాళ్ళే. ఎవరు? ఆ సామాజిక వర్గమే చేసింది. పెత్తనం అంతా వాళ్ళదే. మమ్మల్ని ఒట్టి ఉత్సవ విగ్రహాలుగా పెట్టారు, డమ్మీలుగా మమ్మల్ని మార్చారు. ఇప్పుడు మా గొంతు కోస్తున్నారు. ఇదేం న్యాయం అని అడుగుతున్నారు. ఆదిమూలం అడిగినా అదే, ఎలీజా అడిగినా అదే, ఆర్థర్ అడిగినా అదే. జొన్నాలగడ పద్మావతి అయితే ఫేస్బుక్ లైవ్లోనే తిట్టింది. అవును సార్. మా మీద సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది, మమ్మల్ని తీసేస్తున్నామని చెప్పడం ఏంటి? ఇది మా మీద వ్యతిరేకత కాదు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు? అవును సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరికి కొరగాకుండా పోయాడు. కొరగాని కొయ్య ఏంటి మన అయ్య. ఎందుకు కొరగాకుండా పోయాడు? ఇప్పుడు నీ కుటుంబానికి కొరగాకుండా పోయాడు. మరీ విషాదం అది. అదే సార్. పార్టీకి ఇప్పుడు ఏమైందంటే నేను ఒకటి చూసాను ఏంటంటే, ఆ కుటుంబానికి అవసరం లేనివాడు అసలు రాష్ట్రానికి అవసరమా అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇది మనం అంటే ఇక్కడ ప్రజలు అదే ఫీల్ అవుతున్నారు మనం నిజంగా అనుకోవచ్చా సార్? అంతే కదా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తల్లి చెల్లి కూడా అతనికి దూరం అయిపోయారు. ఇప్పుడు సునీత, షర్మిల ఇవాళ ధ్వజమెత్తుతున్నారు. షర్మిల ఏమంది ఈరోజు? అన్న పాలన కాదు ఇది, ఇది తాలిబన్ల పాలన అంది. ఇవాళ విజయవాడలో రోడ్డు ఎక్కింది, బైఠాయించింది అనమాట. ఏదో చలో సెక్రటేరియట్కి పిలిపిస్తే రాత్రల్లా కాంగ్రెస్ ఆఫీసులో నిద్రపోయేసి ఇవాళ షర్మిల రోడ్డు మీద బైఠాయించి దుమ్మెత్తి పోస్తుంది అనమాట, తూర్పారా పడుతుంది. అవును సార్. నాన్న పాలనకి అన్న పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తాలిబన్ల పాలన నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు తిరగబడాలి అని ఎవరు పిలిపిస్తున్నారు? సొంత చెల్లె పిలిపిస్తుంది. కుటుంబ సభ్యులకు దూరం అయ్యాడు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు దూరం అయ్యాడు, ఎంపీలకు దూరం అయ్యాడు, మొత్తం ప్రజలందరికీ దూరం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు ప్రజలే అతన్ని దూరం పెడతారు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.